నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఇండియాలోని ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యా సంస్థ ఫిజిక్స్ చాలా మేనేజ్మెంట్ ఈ రోజు హోటల్ హరిత కాకతీయ నందు ఫౌండేషన్ జేఈఈ నీట్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు 400 మందికి పైగా విద్యార్థులు తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది. తెలంగాణ ప్రాంత సీఈఓ డాక్టర్ ఇరుకుల్లా మునీందర్ మాట్లాడుతూ 20 రాష్ట్రాల్లో 200 బ్రాంచ్లతో దేశంలోనే అగ్రస్థానంలో విద్యా వ్యవస్థలో కొనసాగుతామని, హనుమకొండ పట్టణంలో కూడా ఆన్లైన్ లో బ్రాంచ్ ని ఏర్పాటు చేయబోతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాం. బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాలనే కాంక్ష ఉన్న ఏ విద్యార్థినైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఫిజిక్స్ వాదాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని క్లాస్ రూమ్లు డిజిటల్ బోర్డ్స్ తో మరియు ఏసీ క్లాస్ రూమ్లను కలిగి ప్రతి క్లాస్ లో టీచింగ్ చేసిన లెక్చరర్ ని రికార్డు చేసి ప్రతి స్టూడెంట్ కి అదే రోజు పీడబ్ల్యూ యాప్ లో అప్లోడ్ చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేసిన విద్యార్థులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పులు ఇచ్చినటువంటి ఫిజిక్స్ వాళ్ళ విద్యాపీఠ్ ఇప్పుడు మన వరంగల్ నగరంలో ఈ సంవత్సరం నుండి ఆరంభమవుతుంది. ఈ విద్యాపీఠ్ అనేది అలక్ పాండే గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థికి కూడా విద్య అనేది లభించాలి. పోటీ పరీక్షలకు గ్రామంలో ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం లభించాలని ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే ఒక విధానంతో వచ్చినటువంటి ఈ పీడబ్ల్యూ విద్యాపీఠ్ ఇప్పుడు వరంగల్ నగరంలో ఈ సంవత్సరం నుండి ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్కి క్లాస్ 8 నుంచి 10 వరకు, అలాగే ఇంటర్మీడియట్లో ఐఐటి జేఈ కోచింగ్ మరియు నీట్ ఎంట్రన్స్ కోచింగ్ వరకు ఇక్కడ ప్రారంభించబడింది. ఈ విద్యాపీఠలో మనకు నోయిడాలో ప్రశిక్షితమైనటువంటి అత్యున్నతమైనటువంటి టీచర్లంతా కూడా ఇక్కడ మన వరంగల్ నగరంలోని పిల్లలందరికీ కూడా మార్గదర్శకులుగానే రానున్నారు. ఇలా ప్రతి విద్యార్థి కూడా ఒక ఒత్తిడి లేని విధానంలో, ఒక ప్రాక్టికల్ విధానంలో పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధించాలి అనేది విద్యాపీఠ యొక్క సంకల్పం. కేవలం రోజుకి 24 గంటల్లో 18 గంటలు చదవడం కాదు, కేవలం మన ఉన్నటువంటి సమయాన్ని శ్రద్ధగా చూపి ఆ శ్రద్ధతో కూడినటువంటి విద్యతో మనం సులభంగా ఎలా చదువుకోవచ్చు, ఆసక్తి పెంపొందించి విద్యార్థుల్లో ఆ యొక్క సబ్జెక్ట్లో వాళ్ళని ఎక్స్పర్ట్ చేయాలి. జీవితం అంటే పరమావధి కేవలం ఎంట్రన్స్ ర్యాంక్ రావడమే కాకుండా ఈ విద్య అనేదే మనకు మూలం. దాని ద్వారా మనకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చి